నా పేరు మా ఊరు పద్మసరసు కారేటినగరం మండలం చిత్తూరు జిల్లా. నా పేరు ఎం ధనంజయులు, చిన్నస్వామి కుమారుడు. మాకు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 1.25 ఎకరా ఇచ్చినారు. దాన్ని మామిడి చెట్లు పెట్టి కాపాడినా. అది ఇప్పుడు ₹1, ₹2, ₹3 అమ్ముతా ఉంది. రొటేట్ బెండ్ దున్నాలంటే ₹1000, గంటకి ₹1000. మాకు 1.25 ఎకరాకి 2 గంటల చొప్పు 3 గంటల చొప్పు దున్నుతాడు. ₹3000 అవుతుంది. ఏం చేయాలి మేము? ఇప్పుడు రాజకీయ నాయకులు మా దగ్గర ఓటేసుకుంటారో మళ్ళీ మా మొఖాలు చూసేదిలే. ఈ మామిడికాయలు ₹3, ₹2.5 అమ్ముకోండి అంటారు. మేము సంవత్సరం రోజులు ఆవిడికి నీళ్లు పోసి చాకి ఆవిడికి దున్నకాలు దున్ని మందులు కొట్టి మందు ఇప్పుడు రెండో ట్రిప్కే 11,600 అంట. ఎక్కడి నుంచి తెచ్చి కొట్టేదే? 2,000 చిల్లర అయింది. రెండో ట్రిప్కే 11,600 అంటున్నారు. ఈ మందులు తినేస్తారు. ట్యాటర్ బాడిగా కూలోళ్ళకే 600. వాళ్ళకి భోజనం పెట్టాలా, టిఫిన్ పెట్టాలా. వాళ్ళు మందు కూడా అడిగితే మందు కూడా తీసేయాలి. మేము ఏం చేయాలా? ₹100 క్వార్టర్ తీసి అంటారు. ఈ చంద్రబాబు నాయుడు ₹100 క్వార్టర్ చెప్పేసినాడు. ₹50 ఇస్తానని ₹100 చెప్పినాడు. మనం ఏం చేయాలా? వాళ్ళకి కష్టపడిన వాళ్ళకి తీసేయాల, లేకపోతే మన పని కాదు. ఎన్ని పార్లు మందు కొట్టినా పురుగు ఏమో చావాలా. మందులు మాటకో 5-6 సార్లు కొట్టినా కూడా ఆ పురుగు మాటకు అట్నే ఉంటుంది. మాడికెళ్ళి తినేస్తుండే. ఇప్పుడు 6వ కోటింగ్ కొడుతున్నారు. ఆ పురుగు మాడికి ఏలాడే పురుగు ఏలాడుతూనే ఉంది. ఆ మిడతలు మాడికే పింజలు తింటూనే ఉన్నాయి. ఈ మందు కొట్టే కొంది ఆ పురుగు ఇడిగిపోతున్నాయి, ఎక్కువ ఇడిగిపోతున్నాయి. మనం ఏం చేయాలా? ఎట్ట బతకాలా? ఆడిచ్చిందే 1.25 ఎకరా. మాకేమైనా బోరు ఇచ్చినారా గవర్నమెంట్? ఏమి ఇచ్చినారో? ఒక బావి ఇచ్చినారు. ఆ బావి వానల్లో బూడిపోయింది. మాకు పింఛన్ వచ్చి అదా రైతు భరోసా అంటారు. 5,000 ఇచ్చినారు, 2,000 తినేసినారు రాజకీయ నాయకులే. వచ్చేసింది దుడ్డు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేస్తాడు, ఆ దుడ్డు రాలా. మేమేం చేయాలా? ఇంకా వేస్తాడు. ఏడేస్తున్నాడు. ఇప్పుడు మందులు కొడుతున్నాం. ఇప్పుడు మాడికాయలు రేపు నెలలో కొయ్యాలా. ఆ మందుల కన్నా వస్తుందంటే అది కూడా రాలా. మేమేం చెయ్యాలా? ఎట్ట బతకాలా? 1.25 ఎకరా మామిడి చెట్లు పెట్టి సాగేసినాము. ఇంకా కూలికి పోతే కూలోళ్ళు ఎంతమంది అవుతా ఉన్నారు చెప్పు. ఏడ బతికేది మేము? కూలోళ్ళు ఎంత అవుతా ఉంది అని చెప్పు. కూలిను దున్నకాలు తీను, ఆవిడికి నీళ్లు కట్టినాం. ఏరే వాళ్ళకే గంటకే, ఏరే వాళ్ళ మోటార్లో నీళ్లు కట్టాలంటే గంటకి ₹100 అడుగుతున్నారు. ఆ నీళ్లు కడితే ఒక గంటకు పారిపోతుందా? 6-7 గంటలు పడుతుంది 1.25 ఎకరా. మాకు ఇచ్చేది 7 గంటలు. జగన్మోహన్ రెడ్డి 9 గంటలు ఇస్తున్నాడు. ఈయన చంద్రబాబు నాయుడు వచ్చా 7 గంటలు పెడేసినాడు. దాంట్లో ఒక 2 గంటలు కట్టు ఆపు చేసి ఇంకా ఈ ఎండలు ఇంకా ఎన్ని పార్లు ఆపు చేస్తారో. ఏం చేయాలి మేము? ఏరే వాళ్ళు నీళ్ళు తోలుకోవాలా. ఆడపోయి కాలువ దాగను ఆపు అయిపోయాను. చెట్లు ఏడబారుతున్నాయా? ఆవిడికి ఎరువు వేసేది, కాంపిటీషన్ డిఎఫ్ ఇవంతా దెబ్బెరువులు అంతా పోసేది. ఆ మందులు కొడితే ఆ పురుగు తినేసేది. ఇప్పుడు 5 ఏళ్ళుగా మాకు ఇదే బతుకు. ₹1 ఎట్ట బతికేది మేము? రాజకీయాల్లో మాకే చేయలే. జగన్మోహన్ రెడ్డి చేయలే, చంద్రబాబు నాయుడు చేయలే. మామిడికాయలు రేటే పెంచలా. ఎట్ట బతికేది మేము? చెప్పు. ఇట్లా మేము బాధపడుతున్నాం. అప్పులు చేసి ఇప్పటికే 15 లక్షలు 20 లక్షలు అప్పు చేసిన 2.25 ఎకరాకి. ఎట్ట తీర్చేదే? దానికి వడ్డీ ₹2 లెక్కన కడుతున్నాం. ఎట్ట బతకాలి మేము? మంచిగా 5 కేజీలు. ఆ 5 కేజీలు సరిపోతుంది నెల రోజులా? చెప్పు. 1/2 కేజీ చక్కెర ఇచ్చేస్తారు, 5 కేజీలు బియ్యం ఇస్తారు. చక్కెర నీళ్ళలో కలుపుకొని కూట్లో పోసుకొని తినేసేది మేము. ఇదే మాకు. మీరు ఏదైనా గొప్ప మంది చేసి మాకు చేస్తేనే మేము అంత డెవలప్మెంట్ అవుతాం. పేదోళ్ళకి నుండిపోతున్నాము, మహారాజులు అయిపోతున్నారు. అంతేదా ఇప్పుడు జరిగేది. మేము ఎస్టీలో మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి.
మాకు ఏడా ఇంక ఈరు. అది మేము అమ్మాలన్నా కూడా ఏరే వాళ్ళు రైతులు తీసుకోరు. అది మాకు డీ కట్టి చేసినాడు. అందుగురించి అమ్మాలన్నా మా వాళ్ళకి అమ్ముకోవాలా. దాంట్లో మామిడికాయల పాడు అమ్ముకున్నా కూడా రూపాయికి ₹1 అమ్ముకోవాలా. ఉద్యోగాలు వస్తాయని చదివించినాం. ఉద్యోగాల గిద్దేగల్లా వాళ్ళు కూలి చేసుకుని బతుకుతున్నారు. మందు కొట్టినా కూడా ఆ మంగు పోయేదిలా, ఆ మచ్చలు పోయేదిలా, పురుగులు పోయేదిలా. పురుగులు ఇంకా విపరీతం అయిపోతున్నాయి. కానీ మంగు మడగ ఈ పేడ పోస్తాం కదా, దాని గురించి ఏమైనా మంగు వస్తుందా లేదా ఈ మందుని గురించి వచ్చి మంగు వస్తుందా మాకు అర్థం కాల. మీరు దాన్ని పరీక్ష చేసి మాకు చెప్పాల. నేను ఇప్పుడు ఎంటర్ అవుతాను దాంట్లో. అది మాకు ముఖ్యంగా ఎంటర్ అవుతాను. దాని గురించి మాకు ఇలావరిగా చెప్పాల అన్నదాతలు. దయచేసి ఓకే, దయచేసి మందులు మాత్రం ఇప్పుడు వచ్చే మందులు పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు 6 సార్లు కొట్టాను తోపులకి. 1.25 ఎకరా మాకు. డ్రైవర్ నేను ట్రాక్టర్ కూలీయే కానీ డ్రైవర్ పని చేసుకుంటున్నాను. కానీ మాత్రం 6 సార్లు కొట్టినా కూడా పురుగు సావలేదు, మంగు పోలేదు, ఇడిగిపోతా ఉందే కానీ పురుగు. మందుల్లో మాత్రం క్వాలిటీ లేదు. దయచేసి దాని గురించి మాత్రం కొద్దిగా యాక్షన్ తీసుకుంటే మందులు యాక్షన్ తీసుకోండి. మా లాంటి ప్రజలు మేము ఇంకా ఏమైనా చేయగలుగుతాం. మేము ఇంకా ఇటువంటి దీనికోసం అప్పులు చేసి పురుగు మందులు దాకా దయచేసి చెప్తాను. ఆ మందులు దున్నకాలు కూలీలు మాకు 1.25 ఎకరాకి 40 కూలీలు పడుతుంది. 40 కూలీలు పడుతుంది. దయచేసి దాన్ని మాత్రం ఈ అప్పులు అవంతా చేసి మేము తట్టుకోలేకపోతాను. ఇండ్లలో పిల్లకాయలను చూసుకోవాలా, నా భార్యను చూసుకోవాలా. ఇవంతా చేసేదాన్ని బట్టి మా పరిస్థితి వేరే విధంగా అయిపోతుంది. మీరు దాని గురించి 10 ఏళ్ళకు ముందు మందులు వచ్చినాయి, నెంబర్ 1 క్వాలిటీ. 2 సార్లు కొడితే మళ్ళీ కొట్టే పని లేదు. 2 సార్లు కొట్టాను. ఇప్పుడు 6 సార్లు కొట్టినా కూడా పని చేయలేదు. మీరు ఒక్కసారి మందులు మాత్రం ఈసారి చాలా ఇప్పుడు 3 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా మందులు క్వాలిటీ తక్కువైపోయింది. దాని గురించి ఆలోచించి మీరు ఆలోచించండి. అన్నదాత సుఖీభవ. చూడు దాంట్లో నష్టం వచ్చేసి రేట్లు లేకుండా కొట్టేసి పెట్టేసినాము, బీడు పెట్టేసినాము. ఆ వచ్చిండే చెట్లు కూడా పూత మగ్గిపోయి ఇప్పుడు 3 ట్రిప్పులు కొట్టినాము. ముందు 6,000 అవుతుంది. 1 ఎకరాకి 15,000 అవుతుంది. 1 ట్రిప్ ముందు కొట్టినాం. ఆ మందులు కొట్టినా కూడా పని చేయలే, అట్లా మగ్గిపోతున్నాయి పూతలు. రేట్లు మామిడికాయలకి రేట్లు లేకుండా పోయినసారి వేసిపోయి ఊరికి రోడ్డు మీద పోసి వచ్చేసినాం. కాయలని చెట్లంతా కొడేసినాం. ఫస్ట్ దున్నకాలకు ఎకరాకు 3 సార్లు దున్నకాలకి 5,000 ఖర్చు అవుతుంది. మళ్ళా పాదులు, ఒకేరియా, భజన్లు అవి అంతా క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ 5,000 ఖర్చు అవుతుంది ఎకరానికి. మళ్ళా ఆ ఎకరానికి మందు కొట్టాలంటే 3 ట్రిప్పులు మందులు కొట్టాలి. 3 ట్రిప్పులు మందు కొట్టినా కానీ దాంట్లో పురుగు అది కొన్ని మంగు వల్ల పురుగు వస్తుంది. ఆ పురుగు వచ్చినాక మళ్ళీ 1 ట్రిప్ కొడతాం. కొట్టి మళ్ళీ వచ్చి నిల్వ నిలిచిన ఆ కాయ కోసి మార్కెట్కి తోలుకొని రేట్లు లేవు. మేము పెట్టిన కష్టం రాలేదు. మేము కూలీలను పెట్టి ట్రాక్టర్లు బాడులు పెట్టుకొని పోయి మార్కెట్లో వేస్తే ఒక 5 టన్నుల కాయ తోలుకొని పోతే కూడా కనీసం ఒక 20,000 చేతికి వచ్చేది లేదు. కూలీలు బాడుగులు అన్నీ పోను. అలా వస్తే మేము పెట్టిన ఖర్చులు వచ్చేదేట, మేము జీవనాధారం చేసేదేట. ఇలా అయితే రైతు ఎట్టా బాగుపడేది? అది మీరు అందరూ వినాలా. అది రైతుల యొక్క చూడండి, మాడ చెట్లు వచ్చే ఆదాయం ఏమి లేదనేసి మాడ చెట్లను కూడా కొట్టి పెళ్లి చేసినారు. కారణం
ఫలితాలు ఏమీ రాలేదు కాబట్టి ఏమి ఆదాయం లేదు. ట్రిప్పులు మందు కొట్టించినా కూడా బంక అనేది పోకుండా పిందిలికి అట్నే బంక కారటం అనేది ప్రత్యక్షంగా చూడండి. బంక మాత్రం పోలా, పురుగు మాత్రం సావలా. 3 ట్రిప్పులు మందు కొట్టించినా కూడా ప్రత్యక్షంగా మీకు చూపించడానికి దగ్గర పెట్టి కూడా చూపిస్తున్నాను. బాగా చూడండి. పిందులు కూడా నిలబడలేదు. 1-6 పిండి నిలబడినా కూడా నల్లగా చుట్టుకొని కూర్చున్నది. అవి కాసినా కూడా ప్రయోజనం లేదు. ఆ కాయల్ని ఎవరు కూడా కొనరు. సారం కాయలు బాగా తినేదానికి బాగా రుచికరంగా ఉంటాయి. అదేవిధంగా దేవుని దయ వల్ల పూత కూడా బాగా వచ్చున్నది. నెక్స్ట్ మాడి పూతతో పాటు మునగ పూత కూడా బాగా వస్తున్నది. ఈ మునగ పూత వలన ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టిన మునగ పూత పొల్లించుకొని తింటే మన నరాల వీక్నెస్ అనేది పూర్తిగా నయం అవుతుంది. ఇంత నీళ్ళనికి నేనే 3 రోజులు పట్టింది దీంట్లో భజన కొట్టేదానికి. ఈ చెట్లలో భజన కొట్టి తీసేసిన. చెట్లో భజన కొట్టకపోతే ఏం జరిగిందంటే చెట్టుని చంపేసింది అనమాట. కాబట్టి భజన నీట్గా కొట్టించేసిన, భజన లేకుండా చేసేసిన. నెక్స్ట్ వచ్చి అదేవిధంగా పూత కూడా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చి పూత మంగు పూత. మంగు 3 సార్లు మందు కొట్టేసినా కూడా 3 సార్లకి పూత అనేది మంగు పడిపోయింది. ఆ మంగు వల్ల మనకి కాయ రేట్ అనేది పోదు. మార్కెట్కి తీసుకుని పోయినా కూడా, అంటే మార్కెట్లో తీసుకుని పోయినా కూడా మంగు కాయలు అనేది ఎవరు తీసుకోరు. దీనికి పెట్టుబడి ఖర్చులు వచ్చి ఇంచుమించు 40 నుంచి 50 వేల దాకా ఖర్చు అవుతుంది. ఆ పెట్టుబడి ఖర్చుల కన్నా ఎక్కువగా ఆదాయం వస్తేనే కదా మేము జీవనాధారం కొనసాగించేదానికి. కానీ పెట్టుబడి ఖర్చులుగా రాకుండా ఒక సంవత్సరానికి ఒక 7,000, 8,000 లేదా నిండా మిస్తే 10,000 పైన దీంట్లో మామిడికాయల్లో ఆదాయం అనేది రాదు. ఈ విధంగా వస్తే మా జీవనాధారాన్ని మేము ఎట్టా కొనసాగించేది. వీటి దున్నకాలకి నెక్స్ట్ వచ్చి డ్రైవర్ బత్తాలకి 3 సార్లు దున్నించాలి. దీన్ని ఈ విధంగా క్రిమి సంహారక మందులు కొట్టించేదానికి, నెక్స్ట్ వచ్చి పాదులు చేసేదానికి, నీళ్ళు కట్టేదానికి ఇవంతా ఖర్చు లెక్కేసుకుంటే మొదలైన ఖర్చులన్నీ లెక్కేసుకుంటే ఎన్నో పోతుంది. ఈ విధంగా ఉంటే మా లాంటి సన్నకారు రైతులు ఏ విధంగా జీవనాన్ని కొనసాగించేది? ఇది నా ఒకటి సమస్యే కాదు, మా యొక్క అడవి చెంచుల యొక్క కష్టాలు. ఈ విధంగా ఉంటే మేము జీవనాధారం కొనసాగించలేము. ఏడన్నా వలస పోవలస అనేది వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం వారు మా లాంటి సన్నకారు రైతులని గుర్తించి ఏదైనా కొన్ని సబ్సిడీ రూపంలో మందులు కానీ యూరియాలు కానీ ఇప్పించినట్లయితే మేము కొద్దిగా కోలుకోవడం అనేది జరుగుతుంది. ఏదో సబ్సిడీ రూపంలో ఇచ్చినా కూడా మందులు కొట్టుకోవడానికి ఎరువులు కానీ ఈ కూలీల ఖర్చులు కానీ అట్టు ఇస్తే మేము కూడా జీవనాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. అది ముఖ్యంగా మాలాంటి అడవి చెంచుల్ని ఆదుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. చివరికి చూడండి, మందు కొట్టినా కూడా ఈ 3 ట్రిప్పులు కొట్టినా కూడా ఏమాత్రం అనేది నిలబడలేదు. పిండి కూడా నిలబడలేదు. ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసినా కూడా కష్టపడినా కూడా పిండి నిలబడలా, పూత నిలబడలా, పురుగు అనేది సావలేదు. చూడండి ఒకసారి, మీరే ప్రత్యక్షంగా చూడండి. చూస్తే కానీ మీకు ఒక అవగాహన అనేది రాదు. బాగా చూసి బాగా పరిశీలించండి. బంక కారేది కూడా నిలవలేదు. పడేది నాలుగు లోపం లేకుండా పాదులు చేసిన, నీళ్లు కట్టకుండా, మందులు కొట్టిస్తుండా, నా కష్టం నేను కష్టపడుతుండా. వీలైనంత వరకు 100% తప్పు నాది కాదు. అంటే ఎరువులది. నెక్స్ట్ ఎరువులు ఏమన్నా పొరపాటు లోపం ఏమన్నా ఉందా అది కూడా మీరే చెప్పండి. ఎరువులు వేస్తుండా అట్టా యూరియా కాంప్లెక్స్ అనే ఎరువులు వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మేకల ఎరువు,
వడ్ల ఎరువు, ఈ ఎరువు కూడా వేస్తున్నాను చెట్లకి. నెక్స్ట్ వచ్చి క్రిమి సంహారక మందులు కూడా కొడుతున్నాను. కాబట్టి నేను చెప్పేది, ప్రభుత్వం వారు మాలాంటి సన్నకారు రైతులను గుర్తించి ఏదన్నా ఒక సబ్సిడీ రూపంలో ఎరువులు కానీ క్రిమి సంహారక మందులు కానీ ఇప్పించినట్లయితే మాలాంటి సన్నకారు రైతులు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా ఇది గమనించి ప్రభుత్వం వారు మాకు హెల్ప్ చేయండి. ఈ విధంగా 1 ఎకరాకి ఈ విధంగా సాగుబడి చేయడానికి దాదాపు 50,000 రూపాయలు ఖర్చు అవుతున్నది. ఖర్చు అయ్యేది అది మేము సొంత డబ్బులు పెట్టి ఖర్చు చేయలే. ఎవరో ఒక దగ్గర పెట్టుబడిదారుల దగ్గర నుంచి వడ్డీల మీద తెచ్చి ఈ విధంగా మేము చేయటం అనేది జరుగుతుంది. మేము అప్పులు కడదామా లేదా వడ్డీలు కడదామా, ఎట్లా మా జీవనాధారణాన్ని కొనసాగిద్దామా, ఏ విధంగా బతికేది మేము ఒకసారి దీన్ని కూడా మీరు ఆలోచించాలి. ఇది నా ఒక్కడ సమస్య కాదు, మాలాంటి సన్నకారు రైతుల్ని ఆదుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వం అనేది. మొత్తం మామిడి చెట్లే వద్దనుకొని కొట్టేయటం అనేది మీకు ఇంతకుముందుగానే చూపించిన. కొట్టేసి ఏదన్నా సిరిధాన్యాలు చల్లుకొని రాగులు జొన్నలు ఏదైనా చల్లుకుంటే ఏదో వస్తాయనేసి దాన్ని పండించుకుంటున్నారు మామిడి చెట్లే కొట్టేసి. ఆ విధంగా మామిడి చెట్లు కొట్టేస్తే మన పర్యావరణాన్ని మనం ఎలా కాపాడుకుందాం? రాబోయే తరాల వారికి మనం చెట్లు పెట్టి ప్రోత్సహిస్తేనే కదా రాబోయే తరాల వారికి ఆక్సిజన్ అనేది అందుతుంది. ఇది కూడా ఒకసారి ప్రభుత్వం వారు గుర్తించాలి. చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని మరణించడానికి కారణం ఇదే. ఎట్టా అప్పులు కట్టుకోలేకుండా, ఈ విధంగా వడ్డీలు కట్టుకోలేకుండా, వాళ్ళకి తిండికి లేకుండా కొంతమంది వలసపోవటం అనేది జరుగుతుంది. కొంతమంది ఆత్మహత్యలు అనేది జరుగుతుంది. కారణం ఇవే వర్తిస్తున్నాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏమంటే, ప్రజలందరికీ కూడా వచ్చే ముఖ్యమైన డౌట్ ఏమంటే, రైతు భరోసా పడుతుంది కదా మీకు అనేసి అంటారు. రైతు భరోసా మీలాంటి పేదవాళ్ళకి ఆదుకోవడం అనేది జరుగుతుంది అనేసి అంటారు. కరెక్టే. మాలాంటి సన్నకారు రైతులకి కేంద్ర ప్రభుత్వం వచ్చి 2,000 వేస్తుంది. నెక్స్ట్ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ప్రస్తుత ప్రభుత్వం 7,000 వేస్తుంది సంవత్సరానికి. రెండు కలిపి 9,000 అవుతుంది. కానీ కొంతమంది 15,000 అనేసి అంటారు. మా చేతికి అందేది వచ్చి 9,000. ఆ 9,000 ఎక్కడ? 50,000 ఖర్చు ఎక్కడ? ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి వచ్చే డౌటే ప్రభుత్వం ఆదుకుంటున్నది అనేసి. ఇంత ఖర్చు అవుతుంది ఒక సంవత్సరానికి, 50,000 పైన ఖర్చు అవుతుంది 1 ఎకరానికి. ఇంత ఖర్చు పెట్టి 50,000 పైన ఖర్చు పెట్టి చేసినా కాడ ఏం ఫలితము చూడండి. కాయలకి జీడ కారుతూ ఉంది, మంగు అనేది పోలా. ఈ కాయలు ఎట్లా సేల్స్ అవుతాయి? ఎవరు తీసుకుంటారు? కనీసం ఎవరైనా తింటారా? ఇవి పెద్దవైనా కూడా ఎవరు తీసుకోరు, ఎవరు కూడా తినరు. బాగుంటేనే కదా తింటారో. మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాను చూడు, మంగు పట్టుండే కాయలు, జీడ గడ అదిష్టంగా కారుతూ ఉంది. ఈ విధంగా ఉంటే ఇది మీకు ప్రత్యక్షంగా చూపించేదానికే పెడుతున్నాను.